సో హితమ్స్ అకాడమీకి మీరు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, సో దీన్ని ఓన్లీ మీరు మాత్రమే రన్ చేస్తున్నారా లేకపోతే మీకు పార్ట్నర్స్ కూడా ఉన్నారా? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇప్పుడు దాకా ఆ, ఇది నేను ఒక్కడనే నడిపిస్తున్నాను అండి. నేను ఒక్కడనే అనడం కూడా తప్పు, ఎందుకంటే నాతో పాటు నా స్టాఫ్ ఉంది, నా టీం ఉంది, మేమందరం కలిసి నడిపిస్తున్నాము. ఈ పార్ట్నర్స్ ఆ విధంగా అడిగితే ఒక్కడని చెప్పాను, కానీ నాకు ప్రతి స్టూడెంట్ పార్ట్నరే, నాకు ప్రతి ఫ్యాకల్టీ పార్ట్నరేనండి. వావ్. సో నార్మల్గా మనం అవార్డ్స్ స్టేజెస్ మీద చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా అవార్డు వచ్చినప్పుడు దీన్ని నేను వీళ్ళకి డెడికేట్ చేస్తున్నాను, వాళ్ళకి డెడికేట్ చేస్తున్నానని మాట్లాడుతూ ఉంటారు కదా. సో మీకు ఈ 20+ అవార్డ్స్ వచ్చాయి. సో వీటన్నిటిని మీరు ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ అవార్డు వెనుక అందరి కృషి ఉందండి. ఒక అవార్డు రావాలి అంటే ఆ స్టూడెంట్ గ్రోత్ ఉండాలి, ఆ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనం చేసే ప్రతి పని గుర్తింపు రావాలి. ఇది రావాలంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదండి. కాబట్టి ఈ అవార్డ్స్ అనేటివి ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి, కష్టపడ్డ ప్రతి ఒక్క స్టూడెంట్కి, వాళ్ళ పేరెంట్స్కి, అందరికీ అంకితం అండి. ఈ అవార్డు నా కోసం కాదండి, ఈ అవార్డు మన అందరి కోసం అండి. గ్రేట్. హితమ్స్ అకాడమీలో ఫ్యాకల్టీని ఏ విధంగా చూస్ చేసుకుంటారు? అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత స్టూడెంట్స్కి ట్రైన్ చేయిస్తారా లేకపోతే డైరెక్ట్గా తీసేసుకుంటారా? ఫ్యాకల్టీని తీసుకునే ముందు ముఖ్యంగా మేము చూసేది అంటే కన్సర్న్ ఫీల్డ్లో వాళ్ళు డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉండాలి. ఓకే.